గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఇంద్రవెల్లి అమరులకు నివాళులు అర్పించిన అనంతరం సీతక్క ఆదివాసులతో సమావేశం పెట్టింది. తర్వాత ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఏ సమస్యలు దృష్టికి వచ్చాయి, ఏంటి పరిస్థితి తెలుసుకున్నాం. అక్క నమస్తే. ఏంటక్క, ఇంద్రవెల్లి అమరులకు నేటికి 44 సంవత్సరాలు, ఏం ప్రతిపాదన చేశారు, గవర్నమెంట్ మీరేం చేశారు, ఆదివాసులు ఈరోజు మీ ప్రధాన అంశాలు ఏం దృష్టికి తీసుకొచ్చారు? ప్రధానంగా పొడి భూముల సమస్య ఏండ్ల కొద్ది ఉంది. దానికి మనము ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో సోనియమ్మ నాయకత్వంలో పట్టా ఇచ్చి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కూడా తెచ్చినాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు జటిలంగా ఉన్నాయి. వాటిని కులంకుషంగా పరిష్కరించాలని అందరి ప్రతిపాదన అది. అదేవిధంగా ఇంకా కొంతమంది చనిపోయి ఉన్నారు. అది ఆ ఇంద్రవెల్లి సంఘటన తర్వాత వాళ్ళ ఆచూకీ కూడా తీయాలనేది ఒకటి తీసుకురావడం జరిగింది. తర్వాత కొంత నీటి వసతి, మనకి ఇదంతా ఆదిలాబాద్ యాక్చువల్గా నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. మంచినీళ్ళ కోసం కానీ సాగునీటి వసతులు లేక, పంటలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఇది చాలా పరిష్కరించుకోవాల్సిన సమస్య ఉంది. అందుకనే దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి కొంత నిధులను కూడా అదనంగా తీసుకొచ్చి ముఖ్యంగా ఇరిగేషన్ డెవలప్ చేయాలని మాకైతే ఆలోచన ఉంది. ఊర్ల చుట్టూ, గూడాల చుట్టూ, తండల చుట్టూ వాగులు వంకలు ఉన్నప్పటికీ అక్కడ వర్షాకాలం వస్తే వరద వస్తే వెళ్ళిపోతుంది, తర్వాత నీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు. అవన్నీ కూడా చిన్న చిన్న చెక్ డ్యామ్లతో అయినా కూడా మనం ప్రపోజల్స్ పెట్టి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్లు కూడా నిర్మించాలని అనుకుంటున్నాం. కరువు వచ్చింది, ఆదివాసీ గ్రామాలు నీళ్ళ కోసం అనుమతిస్తున్నాయి, అయినా ప్రభుత్వం స్పందిస్తలేదని మీ ప్రతిపక్షాలు, సంఘాలు ఆరోపిస్తున్నారు. ఏం చేయబోతున్నారు, ఏం ప్రణాళిక రూపొందించారు? వాస్తవానికి ఇక్కడ గతంలో అన్ని ఊర్లకు మిషన్ భగీరథ ఇచ్చినామని చెప్పుకున్నారు. అది పెద్ద తప్పు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా పోయి మేము నిధులు అడుగుతాం, మీకు ఆల్రెడీ 2019లోనే 100% నీళ్ళు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు అన్నట్టు. కానీ యాక్చువల్గా చాలా ఊర్లకు వాళ్ళ కనెక్షన్స్ ఇవ్వలే. అందుకనే మనమే మొన్న 60 కోట్లతోటి మరి అసిఫాబాద్లో ఇంటెక్వెల్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోయినసారి అయితే దాదాపుగా ఒక 20 కోట్లతోటి బోర్లు వేసినాం చాలా వరకు. ఇప్పుడు కూడా మళ్ళీ నియోజకవర్గానికి 1 crore ఇచ్చినాం. అంటే వాళ్ళు 100% మిషన్ భగీరథ లైన్ ఇచ్చిండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. రిపోర్ట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కు 100% ఇచ్చారు. మేము ఎప్పుడు పోయి అడిగినా కూడా మీరు ఆల్రెడీ 100% ఇచ్చినట్టుగా మీ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అది ప్రాబ్లం ఉంది. దానికి ప్రత్యేక ప్రణాళికలు కూడా మేము రచిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నీటి ఎద్దడి అనేది తీరాలంటే ఇరిగేషన్ డెవలప్ చేయాలి. పెద్ద ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తే తద్వారా ఈ మంచినీటి ఎద్దడి కూడా తీరుతుంది. పంటలకు కూడా మనము వ్యవసాయానికి కూడా పంటలు ఇవ్వడానికి అవకాశం. ప్రధానంగా నిన్న మీరు జిల్లా సమావేశంలో అధికారులకు సూటిగా చెప్పారు, పేపర్ల మీద నీళ్ళు ఇచ్చినట్టు చూపెడుతున్నారు తప్ప వాస్తవికాలు ఇబ్బందుల మీద మనం తరువుగా పోవట్లేదు అని అంటున్నారు. ఏంటక్క, అంటే దీని మీద ఏదన్నా అధికారులకు అంటే మాకు వచ్చే రిపోర్టు, అక్కడ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇద్దరు అక్కడే ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి నేను ఎవరిది చేయాలి? అందుకని అధికారులు ఖచ్చితంగా వాస్తవ రిపోర్ట్ నాకు ఇవ్వండి, దాన్ని బట్టి మనం నిధులు కేటాయిస్తాం. అంతే తప్ప మేము ఇచ్చినామని మీరు అంటారు, అక్కడ ఊళ్ళో రావట్లేదని వాళ్ళు అంటున్నారు. ఏది తప్పు ఏది కాదు. 1 వీక్లో వాస్తవ సిచ్యువేషన్ నాకు ఇవ్వండి. వాస్తవ సిచ్యువేషన్ ఇస్తే దానికి నిధులు ఇచ్చుకోగలుగుతాం, ఏమన్నా అవసరాలు ఉంటే తీర్చుకోగలుగుతాం. కానీ కప్పి పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో అన్నీ బాగున్నాయి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇవి. అప్పుడేం భూతద్దంలో పెట్టి ఏ యూట్యూబ్ ఛానల్ పోలేదు, ఇప్పుడు అన్నీ పెట్టేస్తున్నారు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని. మేము కొన్ని ఊళ్ళల్లో మొన్న ఇక్కడ వచ్చినా కూడా మేము వెంటనే మా అధికారులను పంపించినాం. వాళ్ళు ఏమన్నారు, మాకు పొద్దున నీళ్ళు వస్తాను కానీ సాయంత్రం వస్తలేదు. కొన్ని పేపర్లు ఏం వచ్చినాయి, 1 వీక్ నుంచి రావట్లేదు అన్నారు. అట్లాంటి ఇక్కడ మేము వాయిస్ కూడా తీసుకురమ్మంటున్నాం. మీరు నీళ్ళు ఇస్తే నీళ్ళు రాలేదని ఎందుకు ఫోటో వచ్చింది, కాబట్టి అక్కడ జనాలతోటి ఫోటో తీసుకొచ్చి నాకు పెట్టండి, వాయిస్ తీసుకొచ్చి పెట్టండి అని కూడా అంటున్నాం. కాబట్టి నేను సీరియస్గా ఉన్నాం, నీళ్ళు కంపల్సరీ ఇవ్వాలి. అది లేదంటే లేదని చెప్పండి, ఉన్నదంటే ఉన్నదని. కానీ అది లేకున్నా ఉన్నట్టుగా, ఉన్నా లేనట్టుగా వద్దు అనేది నేను నిన్న గట్టిగా చెప్పిన. 1 వీక్ వాళ్ళకి అందరికి టైం ఇచ్చిన. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గత సంవత్సరం డబ్బులు ఇచ్చిన పరిస్థితి బోర్ల కోసం, దానికి సంబంధించిన తాగునీటి కోసం. కానీ ఆ డబ్బులు పూర్తి స్థాయిలో మనోళ్ళు సరిగ్గా వాడలేదు, మిస్యూజ్ చేసిరని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది అక్క దృష్టికి వచ్చిందా, మంత్రి గారి దృష్టికి రా? కొన్ని బోర్వెల్ వాళ్ళు కొంత డ్రామా చేసినట్టు అనిపిస్తుంది. అందుకని డబ్బులు ఇవ్వలే, కంట్రోల్ చేసినాం. ఏ రూపాయి కూడా ఇది వెనకబడ్డ జిల్లా అవసరం ఉంది. మనం అన్ని డబ్బులు ఇచ్చినప్పుడు ఎన్నేళ్ళు ఇట్లా డ్రామాలు చేస్తారు.
ఖచ్చితంగా ఇచ్చిన దానికి తగ్గట్టుగా నిధులకు తగ్గట్టుగా పని కావాలి, పని అయినంగా బిల్లు ఇవ్వాలి. అందుకోసం మేము పాపం సీఎం గారు కూడా 10 కోట్లు ఇచ్చారు నియోజకవర్గానికి. చాలా చోట్ల బోర్లు అంటే నేను కూడా అర్థం చేసుకొని బోర్లు ఇచ్చినా కూడా మరి ఆడ నీళ్ళు బోర్లు వేసినాక కూడా మళ్ళీ నీళ్ళు లేకుంటుంది కదా. కాబట్టి కలెక్టర్లను కూడా దాని మీద రివ్యూ చేసి ఆడ ఒరిజినల్గా బోరు మోటార్ వేసిరా లేదా, వేస్తేనే ఇవ్వండి, లేకుంటే వద్దు, అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు మనం జనాల కోసం ఇచ్చినాం, ఎవరో కాంట్రాక్టర్ కోసమో బోర్వెల్ వేసిన కోసమో కాదు కదా. అందుకనే ఆపేసినాం. చాలా అట్లాంటివి ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసిన తర్వాతనే బిల్స్ ఇస్తాం. ఇంద్రవెల్లి పాపం కాంగ్రెస్ పార్టీది, కానీ ఇప్పుడు మళ్ళీ నివాళులు అర్పిస్తున్నారు. అధికారికంగా ఈరోజు నివాళులు అర్పించి మీటింగ్ పెడుతున్నారు. ఇదంతా మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందని బీఆర్ఎస్లో ఆరోపిస్తున్నారు. వాళ్ళకు సోయి ఉంటే మరి తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో అయింది. అప్పుడు అంజయ్య ఒక దళిత ముఖ్యమంత్రి. ఆ రోజు ఎందుకు అయింది అనేది కూడా ఇందాక ఒక పోలీస్ అధికారికి అక్కడ ఉన్న ఆదివాసులకు మధ్య జరిగిన ఘర్షణ. అది ప్రభుత్వము ఆర్డర్స్ ఇచ్చి అంజయ్య గారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చి ఆర్డర్ దాకా కాదు, అక్కడ స్పాంటనిటీగా జరిగినటువంటి సంఘటన, చనిపోయారు. మరి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తించి కనీసం అధికారిక కార్యక్రమంగా చేసిరా? వాళ్ళని ఏమన్నా ఆదుకున్నారా? ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ రోజు విప్లవాలు, ఉద్యమాలు, పోరాటాలు, భూ పోరాటాలు ఇవన్నీ ఉన్నాయి. టెన్షన్ వాతావరణంలో, సరే పోలీసులు ఒకవైపు, ఆదివాసులు ఒకవైపు, ఇది ఒక యుద్ధ వాతావరణంలో అనుకోని సంఘటన జరిగింది. ఆనాడు ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సరే ఒక అధికారి ఇది జరిగింది. అయినా కూడా ఇన్నేళ్ళ తర్వాత మా సీఎం ధైర్యంగా దమ్మున్న లీడర్గా వచ్చి ఎస్ ఆనాడు ఇది జరిగింది, మా ప్రభుత్వ హయాంలో జరిగింది, మేము క్షమాపణ చెప్తున్నాము. నీకు ఆశోయి కూడా లేదు కదా. అప్పుడు కూడా కేసీఆర్ కాంగ్రెస్లో ఉన్నాడు, అప్పుడు కూడా కేసీఆర్ కాంగ్రెస్లో ఉన్నాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు కనీసము ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు వచ్చి వాళ్ళు శివ రాజకీయాలు వాళ్ళు చేస్తారు. మేము ఒప్పుకున్నాం, తప్పును సరిదిద్దుకుని హక్కులను గుర్తించి వాళ్ళు ఏ భూమి కోసం అయితే పోరాటం చేసారో ఆ భూమి మీద హక్కులు ఇచ్చినాం, చట్టం తీసుకొచ్చినాం, ROFR చట్టం తీసుకొచ్చినాం. తర్వాత ఐటీడీఏలు కానీ, తర్వాత ఉద్యోగాలు కానీ, ఇట్లాంటి అనేక నిధులు కానీ ఇవన్నీ కేటాయించడం. మీరు 10 ఏళ్ళలో ఐటీడీఏలు నిర్వీర్యం చేశారు. మరి ఆదివాసులను పట్టించుకోలేదు. ఉద్యోగాలు ఇచ్చే జీవోని కనీసం సుప్రీంకోర్టులో గట్టిగా వాదించకపోవడంతో అది కూడా పోయింది. 10 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు? కాబట్టి మేము ఇవన్నీ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇలా నీళ్ళ గురించి కూడా నిన్న వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళట ఉన్నప్పుడు బాగా ఇచ్చిరట. అంతకుముందు నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళు లేవనేది మీరే కదా చూపించారు. ఇప్పుడంటేనేమో ఏ ఊర్లో ఆ ఊర్లో వాళ్ళ కార్యకర్తలు ఒట్టిది రాంది పెట్టి నిన్న కూడా మొన్న మేము ములుగులో ఒక ర్యాలీ తీస్తున్నాం. పసిపాప చనిపోయింది, ఆ విషయం మాకు తెలియదు. చనిపోయినప్పుడు ఆ రోడ్డు మీదకి తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఎవరికైనా న్యాయం చేస్తాను. తీసుకొచ్చారు. అయితే మా చుట్టూ వెహికల్స్ ఉండడంతో ఆడ మేము ఆగి మైక్లో అందరి సమక్షంలో హామీ ఇచ్చినాం. హామీ ఇస్తే లేదు, ఆగలేదు, కన్నెత్తి కూడా చూడలేదని తప్పుడు వార్తలు చేసి ప్రచారం వద్దు. తప్పుడు వార్తలు వద్దు, మీ విలువలు కాపాడు. వాస్తవానికి ప్రతిరూపంగా మీడియా పనిచేయాలి, అంతే తప్ప లేనిది ఉన్నట్టుగా ఉన్నట్టు. నేను ఆడ ఆగినాము, ఎంక్వైరీ వేస్తాను, వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసినాం. యాక్షన్ కోసం ఆ కలెక్టర్ అందరూ 3 మెన్ కమిటీ వేసినాం. అసలు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంత పాపమా ఇంత అంటే ధరణి పోతుందనే బాధను ఒక చిన్న పిల్లగాడి శవంతో రాజకీయం చేయబోయారు. ఎంత ఘోరం అది చెప్పండి. అడుగుతున్నాక ధరణి బంగాళాఖాతంలో కల్పిస్తామని గత కాంగ్రెస్ చెప్పినట్టుగానే నిన్న భూభారత్ని ఓపెన్ చేసిండ్రు. 2 జిల్లాలు ములుగు కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మీరు వచ్చి ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది? ఈసారన్నా ఈ జిల్లాకు సంబంధించిన, అంటే ఇక్కడ నుంచి ములుగు వరకు అంత సేమ్ లైన్ ఉంటుంది కాబట్టి గోదావరి పర్యాయక ప్రాంతం కాబట్టి ఆదివాసులకు సంబంధించి ఏదన్నా ఒక ప్రత్యేక కాలం కానీ, ROR చట్టంలో ఒక కొంత సడలింపు కానీ ఇటువంటి ఏదైనా చేసే ప్రయత్నం, జరిగే ప్రయత్నం తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు నీ పట్ట 4 రోజుల తర్వాత ఎవరి పేరు మీద ఎక్కించారు వాళ్ళు. ముఖం మీద నువ్వున్నావు, ఇంకోళ్ళు వచ్చి రైతు బంధు ఎత్తుకున్నారు, లేదా కోర్టులలో పోయి అవసరమైతే నిన్ను అక్కడి నుంచి లేపేశారు. నీకు దగ్గర కాస్తు కాలం కూడా లేకుండా చేశారు. ఎవరైనా భూమి అని అంటే పట్టా లేకున్నా మనకు ఒకటి ఆధారం కాస్తు కాలం అనేది ఉండేది. బీఆర్ఎస్ వచ్చినాక వెంటనే కాస్తు కాలం తీసేశారు. ఎందుకంటే ఆనాడు ఒకప్పుడు కరీంనగర్ కానీ ఇట్లాంటి ప్రాంతాలలో దొర పెత్తనాలు ఉన్న కాడ 100 ఎకరాలు, ఇక్కడ కూడా మీ కడెం దగ్గర కూడా ఒక ఆయన 100 ఎకరాలు ఎక్కించుకున్నారు అక్కడ ట్రైబల్ భూములను, SC ST దళిత వీళ్ళ భూములను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు. కానీ పట్టాలు సృష్టించుకొని మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్లో అందరు వచ్చి మళ్ళీ మోక మీదకి వచ్చారు. పాపం నేను అడిగితే నువ్వు దున్నుతా ఉన్నావు, కానీ నువ్వు చూపిద్దామంటే నీ దగ్గర ఆధారం ఏం లేదు. అంతకుముందు మా హయాంలో కాస్తు కాలం అనేది ఉండేది. పట్టాదారు ఒకరు, కాస్తు కాలం ఒకరు. ఈ కాస్తు కాలం నీకు ఎప్పటి నుంచి వచ్చింది అనేది కూడా డేట్తో సహా ఉండేది. అప్పుడు నీ దగ్గర ఒక ఉండేది, అంటే నేను కొనుక్కున్నా అప్పటి నుంచి నాదే కాస్తు,
పట్టాల గురించి ఎవరు పాకులాలే ఒకప్పుడు. జనరల్గా భూమి మీద దున్నేవాడిదే భూమి అనే పోరాటాలు జరిగినటువంటి ప్రాంతంలో కానీ జరగలే. కానీ వాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, మొత్తం కాస్త కాలం తీసేసి మొక్క మీద ఉన్న పేరు తీసేసి ఎవరిదో పేరు ఎక్కించుకొని రైతు బంధు వాళ్ళు పొందడం, అవసరమైతే కోర్టులలో కేసేసి ఇక్కడ నుంచి బలవంతంగా పోలీసు అధికారులతో వాళ్ళు కూడా ఏం చేస్తారు, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. కోర్టుకు ఎందుకు ఆర్డర్ వచ్చింది, నీ దగ్గర ఆధారాలు నువ్వు దున్నే వ్యక్తి చూపించలేకపోయాడు, బయట ఉండి పట్టా చేయించుకున్న దగ్గర ఆధారాలని. అది జరిగింది వాస్తవం. అట్లాంటి కొల్లలు ఉన్నాయి. నా భూమి నీ పేరు మీద, నీ భూమి ఇంకోళ్ళ పేరు మీద. పాపం మొన్న ఒకైనా వెంకటాపురంలో మా దగ్గర పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తూ వచ్చారు. అంతకుముందు వైఎస్ఆర్ గారు పట్టా ఇచ్చారు, రెవెన్యూ పట్టా. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో కూడా వెంటనే పట్టా అదే పట్టను చూసి ఇందు ఎక్కించారు. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత ఆ పేరు తీసేసి ఎవరిదో పేరు ఎక్కించుకొని వచ్చారు. అంటే అంత ఈజీగా ఆయన ముఖం మీద ఆయనే ఉన్నాడు ఇప్పటికి కూడా. పట్టా మాత్రం ఎవరికో వచ్చింది. ఇట్లాంటివి చాలా జరిగినాయి. అవన్నిటికీ ఫుల్ స్టాప్ అవుతుంది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ కాకుంటే సిసిఎల్ వరకు ఇట్లా అవకాశం. పోయినసారి అయితే కలెక్టర్ కూడా అవకాశం లేదు. కానీ ఇంటర్నల్గా అధికారులు కొంతమంది పెద్ద నాయకులు కూర్చొని నీ పేరు నాకు, నా పేరు ఇంకోళ్ళకి అట్లా చెక్ చేసడంతో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎందుకంటే భూమికి వ్యక్తికి ఉండే బంధం తల్లితో ఉన్నటువంటి అనుబంధం. తల్లి తండ్రి మరణించినా మనము కొన్నాళ్ళ తర్వాత కోలుకుంటాం. కానీ భూమి అనేది మనకు మన లైఫ్ లాంగ్ ఒక ఆధారం. ఇవాళ తరాలు మారుతుంటాయి. మన తాతలు చనిపోయారు, మన అమ్మమ్మలు, నానమ్మలు ఇట్లా అయిపోతుంటుంది. కానీ ఈ భూమి మాత్రం మనం పుట్టిన కాంచి ఈ భూమితో అనుబంధంగా పెరుగుతుంటాం. సో ఆ భూమిని చాలా కమర్షియలైజ్ చేశారు. ఏమంటారు, రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందంటారు. అవునాయి, ఒక్కసారి 100 కోట్లు పెట్టి కొనే పరిస్థితి తీసేస్తే నేను పోయి ఎక్కడన్నా ప్లాట్లు కొనే పరిస్థితి ఉంటుందా? వాళ్ళగా ఆ రియల్ ఎస్టేట్ల కోసం మమ్మల్ని కూలుస్తామని కూడా వాళ్ళు అంటున్నారు. గట్ల ఉన్నది. అంటే ప్రజల కోసం కాకుండా ఇదంతా అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళకి అధికారం లేకుంటే 1/2 నిమిషం కూడా బతకలేని పరిస్థితి. అంత ఎంజాయ్ చేసారు వాళ్ళు, పవర్ను ఎంజాయ్ చేశారు. ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ప్రజల కోసం వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదు. పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసమే వాళ్ళు పనిచేశారు. పెట్టుబడిదారులకు మేము తీసుకునే చర్యలు నచ్చుతలేవు. ఇవాళ పేదోనికి కూడా, సామాన్యునికి కూడా ఇవాళ అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇవాళ 50 రూపాయలకు 60 రూపాయలు కొనుక్కునే బియ్యం మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఇక మరి మిల్లర్లు అట్లాంటి వాళ్ళకి, కొంతమంది పెద్ద వ్యాపారస్తులకు ఇబ్బంది. ఇవాళ భూములు కూడా కొద్దిగా చిన్న వాళ్ళు కూడా కొనుక్కునే వెసులుబాటు దొరుకుతుంది. అట్లా కొనుక్కోవద్దు. అందుకోసం రియల్ ఎస్టేటు, భూ మాఫియా ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళకు పెట్టుబడి అప్పుడు పెట్టిరు, ఇప్పుడు కూడా పెడుతున్నారు. వాళ్ళ ఆటలు సాగుతలేవు కాబట్టి కూలుస్తాం అంటారు. అదే వాళ్ళ ఎజెండా. అంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం చేసి రావాలి. నిజంగా వాళ్ళ అధికారం కోసం ఉద్యమాన్ని అడ్డం పెట్టుకున్నారు అనేది అర్థమవుతుంది. ఉద్యమకారులను ఎప్పుడన్నా గుర్తించిర్రా, ఎవరినన్నా గౌరవించిర్రా, లేదా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఇచ్చిన వాగ్దానాలు 10 ఏళ్ళల్లో అమలు చేసిరా? ఆదిలాబాద్ జిల్లా ఉంది, ఎన్ని ఇళ్ళు ఇచ్చిరా? అన్ని పెంకలు. ఒకప్పుడు ఎన్టీ రామారావు పీరియడో, ఇందిరమ్మ పీరియడో, లేకుంటే వైఎస్ఆర్ గారి పీరియడో, ఇట్లా ఆ టైంలో ఇచ్చిన ఇండ్లు ఇప్పటికి కుంగిపోతున్నాయి. కానీ 10 ఏళ్ళలో వాళ్ళు ఇండ్లే ఇయ్యలేదు ఇంతవరకు. మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. సన్న బియ్యం రెస్పాన్స్ ఎట్లుంది అక్క? సన్న బియ్యం అద్భుతంగా ఉంది. ఎందుకంటే రోజు తింటూ ఉంటారు కాబట్టి తినుకుంటూ తిట్టొద్దని అంటారు కొంతమంది. ఆ నీతి సామాన్యమైనటువంటి ప్రజలలో కనబడుతుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సీఎం గారు పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలి అని పెట్టిర్రు. అది నిజంగా మేము కూడా రాత్రి ఒక ఊర్లో ఖానాపూర్ దగ్గర చాలా చాలా బాగుంది. మంచి రెస్పాన్స్ ఉంది. అదే మిల్లర్స్ కానీ, లేదా డీలర్స్ కానీ, లేదా సప్లై కాడ ఎట్లాంటి మిస్టేక్ చేసినా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. కడుపు నిండా తిండి ఉంటేనే కంటి నిండా నిద్ర పడుతుంది. కంటి నిండా నిద్ర, తిండి దొరికితే వాళ్ళు శక్తివంతంగా పని చేసుకొని ఇంకా 4 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఆ యొక్క పథకాలన్నీ కూడా మన గవర్నమెంట్ పెడుతుంది. చివరిగా ఒక విషయం అక్క, ఇంద్రవెల్లి ఘటన జరిగి 44 సంవత్సరాలు గడిచినాయి. 44 సంవత్సరాలు గడిచినా ఇంకా ఆదివాసులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదు అంటూ కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పార్టీ పేరులో లేఖ రిలీజ్ అయింది. 170 చట్టం, పీసా చట్టం, 5th షెడ్యూల్ లాంటి ఫలాని చట్టాలు ఏదైతున్నాయి, దీని మీద ఏ రకమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది రానున్న రోజు? మీరు అన్నట్టుగా చట్టాలన్నీ కూడా ఈ ఆదివాసీ ప్రాంతాల రక్షణ కోసం ఆనాడు ఉన్నటువంటి 50-60 ఏళ్ళ కింద ఈ ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తీసుకురావడం జరిగింది. సరే, ఇంకా అంటే అధికారులకు కూడా కొద్ది అవగాహన ఉండాలి. ఒక ప్రాంతంలోకి మనము ఉద్యోగరీత్యా వస్తున్నామంటే ఫస్ట్ ఆ ప్రాంతాన్ని స్టడీ చేయాలి. అక్కడ ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటాయి, ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి చేయాలని. సేమ్ టైంలో గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా
యాక్టివ్ పూర్ పీపుల్కి ఉండాలి. మనం పేద ప్రజలకు, వెనుకబడ్డ వర్గాలకు, అట్టడుగు ఆదివాసీ, దళిత, బహుజన, పేద వర్గాలకు కూడా యాక్టివ్గా యాక్టివిటీస్ తీసుకోవాలి. దానిలోనే ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి అనేక స్కీమ్స్, పేదలు ఎర్ర బస్ ఎవరు ఎక్కుతారు? పేదవాళ్ళు ఎక్కుతారు. ఇళ్ళల్లో చిన్న గుడిసెలలో 200 యూనిట్లలో కరెంటు కాల్చేది ఎవరు? ఎక్కువ పేదవాళ్ళు. ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇవాళ లోన్లు కూడా వడ్డీ కూడా లేకుండా మహిళలకు రుణాలు ఇచ్చి వాళ్ళను అంటే ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఇలాంటి స్కీమ్స్, తర్వాత ఒకప్పుడు పొడి భూముల పట్టాలు కానీ, 100 రోజుల కూలీ పని కల్పించడం కానీ, ఇవన్నీ కూడా మనం పేదలను దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఆదిలాబాదు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా చాలా జటిలంగా ఉన్నాయి. ఇంకా పంటలు పండినటువంటి పరిస్థితి, ఇక్కడి నుంచే నీళ్ళు ఎక్కడెక్కడికో పోతాయి. గోదావరి ఇక్కడే ఉంటుంది, పెనుగంగ ఇక్కడే ఉంటుంది, అన్నీ ఈ ప్రాంతాలు ఉంటాయి. కానీ మనకు మాత్రం నీళ్ళు రాలి. అదే అప్పుడు అది అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి కట్టి ఉంటే ఈరోజు ఆదిలాబాద్ సస్యశ్యామలంగా ఉండేది. మంచినీళ్ళు ప్రాబ్లం ఉండేది కాదు, ఇరిగేషన్ ప్రాబ్లం ఉండేది, వ్యవసాయం ప్రాబ్లం ఉండేది కాదు. అవన్నీ వాళ్ళ ఫామ్ హౌస్ కోసం వారు ఎక్కడో కట్టుకున్నారు. ఇవాళ ఇక్కడ ఏం కట్టారు, ఏమి ఇచ్చారు, మళ్ళీ వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి సీఎం గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంత జరిగినా ఎందుకు పదే టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని? వాళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళు అధికారం పోయిందని అక్కసు. తెల్లారు మేము వచ్చిన 2వ రోజు నుంచే మా ఎంబడి పడ్డారు. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు, కానీ మేము వచ్చిన 2వ రోజు నుంచి అంటే వాళ్ళ అక్కసు. నేను హరీష్ రావు గారు ఒక పాప అమ్మ కూలి పని చేస్తుందంటే ఏడుపు వచ్చింది అంటున్నాడు. 10 ఏళ్ళల్లో మరి మీరు ఎందుకు ఆ పరిస్థితి నుంచి చేయలేకపోయారు? ఎంత యాక్షన్ వాళ్ళు చేయగలుగుతారు అంటే, నాన్న లేడు, అమ్మ వ్యవసాయం చేసుకొని బతుకుతుంది, చాలా సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నారు. కనీసం మరి మీరు అక్కడే మంత్రిగా ఉన్నారు, అలాంటి కుటుంబాలను 10 ఏళ్ళ నుంచి ఆదుకోవాలి కదా, ఆదుకోలే. కానీ కన్నీళ్లు గారుస్తున్నాము. మీ కేటీఆర్ మీ బామ్మర్ది ఏమంటాడు, ఎవరి కోసం కన్నారా, మా కోసం కన్నావా అమ్మ అని అన్నాడు. మీరు చూడండి వీడియోలు. ఒకరేమో అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎవరి కోసం కన్నావమ్మా, ఆడోళ్ళు నా కోసం కన్నావా ఏంది అని ఆయన అంటాడు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మీరేమో కన్నీళ్ళు పెడతారు. మీ చేతిలో 10 ఏళ్ళ అధికారం, ధనిక రాష్ట్రము, లక్షల కోట్ల బడ్జెట్, అయినా కూడా మీరు మరి పేదవాళ్ళ జీవితాలను మార్చలేకపోయారు. ఇప్పుడేమో కన్నీళ్లు గారుస్తున్నారంటే అది ముసలి కన్నీరు తప్ప ఇంకొకటి కాదు. చివరిగా ఒక విషయం, కొద్దిగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్. సీతక్క ఈ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి అయ్యడం నాకు ఇష్టం లేదని ఇన్ఛార్జ్ గారికి చెప్పిందని ఒక ప్రచారం నడుస్తుంది. ఏంటి, ఎందుకు అంత హట్టు కావాల్సి వచ్చింది? ఇప్పుడు నేను అభిమానంతో ఈ జిల్లా వెనుకబడి ఉన్నారు, పేదలు ఉన్నారు, అమాయకులు ఉన్నారు వాళ్ళ అని నేను వేసుకున్న జిల్లా ఇది. కొంతమంది నాయకులు అక్కడక్కడ పని చేయరు, వాళ్ళు పని చేయరు, కేవలం పైరవీలకు పరిమితం అవుతారు, లేదా అప్పుడప్పుడు వచ్చి ఏదో చేసిపోతారు. మేము పనిచేసే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళు తట్టుకోలేక కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, మా మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. అది ఎంత దారుణం, అది చాలా. ఇప్పటివరకు మేము ప్రతిపక్షాలతో కూడా అలాంటి మాటలు పడలేదు, కానీ ఒకరిద్దరు వ్యక్తులు చాలా ఘోరంగా మాట్లాడారు. అది ఆదివాసులు ధర్నాలు చేస్తారు, ఇంటర్నల్ గా జరుగుతుంది. మేము ఎవ్వరికి ఇంతవరకు తప్పు చేయలే, కానీ లేనిపోని అలిగేషన్స్ ఒక వ్యక్తి పర్టికులర్గా వారి స్వప్రయోజనాల కోసం మా మీద అలిగేషన్ చేశారు. చాలా బాధ అనిపించింది. కానీ నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా, నాకు ఎప్పుడూ పాజిటివ్ మంచిగా జరుగుతుంది. ఇతరుల కోసం కూడా మంచిగా ఆలోచిస్తా. కానీ స్వార్థ పరులు ఒకరిద్దరు ఆ రకంగా అలిగేషన్ చేసిరు. ఖచ్చితంగా వాళ్ళు ప్రకృతి రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతుంది అక్క? మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, పేదల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. కొంత ఆర్థిక ఇబ్బందులతోటి చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇబ్బందితోటి వ్యవస్థ నడుస్తుంది. లేకుంటే ఇంకా అద్భుతమైన స్కీమ్స్ పేదవాళ్ళకి ఇంకా మేము తొందరగా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి, తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు ఇల్లులు కూడా మొదలు పెడుతున్నాం. ఐటీడీఏ నుంచి కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ ఇల్లులు తీసుకొని ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఇల్లులు కూడా ఇస్తాం. సీఎం గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. మా అందరి లక్ష్యం పేదవాళ్ళకు దగ్గరగా ఉండాలి. రియల్ ఎస్టేటు కాంట్రాక్టర్లు వాళ్ళు కాదు, పేదలు మా బంధువులు, పేదలే మా ఆత్మీయులు. సీఎం గారికి కూడా పేదలే ఆత్మీయులు. అందుకని పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఇది పరిస్థితి. అంటే సీతక్క చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు, అభివృద్ధి అంశంలో మేము కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా అభివృద్ధి జరిగేదాకా మా ప్రయత్నం జరుగుతుంది. దీంతోపాటు మారుమూల ప్రాంతాల్లో వాటర్ సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అది తెలుసుకొని వారికి నీళ్ళిచ్చే ప్రయత్నమే నేను చేస్తున్నాను. అందుకనే నిన్న జిల్లా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి మీటింగ్లో నేను స్పష్టంగా అధికారులను కూడా చెప్పే ప్రయత్నం చెప్పాను, గట్టిగా చెప్పాను. వాస్తవాలు కావాలి, కల్పితాలు అద్దు, పేపర్ల మీద నీళ్ళు ఇవ్వడం మాత్రం ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం, కుట్ర చేస్తున్నారు. కానీ మాకు ఏది కాదు. ఇది రియల్ ఎస్టేటుతో పాటు కొంత సంపన్నులు మా వెనుకబడి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కొంత కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా జీర్ణించుకోలేకపోతున్నారు, బతకలేకపోతున్నారని సూటిగా చెప్పే ప్రయత్నం. దీంతోపాటు జిల్లాలో ఒకరిద్దరు తనను పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడడం తనను కలిచివేసింది. అందుకనే నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది. కానీ ఈ జిల్లాకు నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ ప్రాంతంలో సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. అదే పని చేస్తున్నానని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పే ప్రయత్నం. ఇంద్రవెల్లి అమరుల అంశంలో చట్టాలకు పక్కాగా అమలు చేయాలి. అమలు చేసి గతంలో ఏదైతే భూ పోరాటంలో అమరులైందో వారి ఆశయ సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేదవారి దగ్గరికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పేదవాళ్ళకి సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దాసరి అనసూయ సీతక్క ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.